చాలా సంతోషం. వనం మనం స్ఫూర్తితో మన ప్రాణం మన చేతిలో అని లంకా సాంబశివరావు గారు వారి మిత్రబృందం అంతా కూడా కలిసి ఒక చక్కటి కాన్సెప్ట్తో సమాజానికి స్ఫూర్తినివ్వాలి. ఈరోజు అందరూ కూడా చేయి కలిపి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఈ భగీరథ ప్రయత్నానికి, ఈ చక్కటి సంకల్పానికి మన వంతు కర్తవ్యంగా, బాధ్యతగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని కోరుతా ఉన్నాను, పిలుపునిస్తున్నాను. సాయంత్రం కల్లా మొత్తం కొట్టేద్దాం. క్యారెట్ తెచ్చుకున్నావుగా? తెచ్చుకున్నాను. ఇక్కడే మనం ఇంకా చెప్పింది అర్థమైందిగా? ఓకే సార్. ఒరే కోటిగా త్వరగా కానీరా, ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. నా యాల్ది బాగా చావదేరింది బాబు. నాయనమ్మ, వేప చెట్టు గురించి లాభాలు రాయమన్నారు, కాస్త చెప్పవా? వేప చెట్టుకి 1000 లాభాలనేవారు వెనుక. వేప పుల్లతో పళ్ళు తోముకుంటే పళ్ళు శుభ్రపడతమే కాదు, ఆ చేదు కడుపులోకి వెళితే షుగర్ రోగం రాదనేవారు. ఇంకా ఒరే కోటి, ఇన్నైనీరా? ఒకటి పూర్తయింది బాబు. ఏంట్రా ఇంతసేపు? 4 ఎప్పుడు పూర్తవుతాయిరా? రెండోది కూడా కానీరా? నేను మనిషినే బాబు, మనసు పరిగెట్టినట్టుగా మనిషి పరిగెట్టలేడు. ఏంట్రా ఇంతసేపు? అరగంట టైమే ఉండు బాబు, అన్నీ కోలగొట్టేస్తా. నాయనమ్మ, అశోకుడు చెట్లు నాటించాడటగా, నువ్వు చూసావా? ఓసిన మనవరాలా, ఒక్క అశోకుడేంటి, ఇంటి ముందు చెట్టు ఆయువుకి తొలిమెట్టు అంటూ మా కాలంలో ఇంటింటా చెట్లు నాటేవారు. సుజాత మేడం వస్తుంది. గీత, నమస్తే నారాయణమ్మ గారు. రామ్మ సుజాతమ్మ, చూడిది దీని చదువుకు సంబంధించినవి ఏవేవో అడుగుతుంది. నాకా చదువు లేదు, నువ్వన్నా చెప్పమ్మా. పెద్దమ్మ, నిన్న మా మీటింగుకి వస్తే ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకునేవారు మీరు. యాడమ్మా, నా కోడలు చనిపోయింది మొదలు ఇదిగో ఈ పిల్ల భారం నా మీద పడింది. దీనికి అన్నీ నేనే చేసి స్కూలుకు పంపాలి. దీని చదువుకు సంబంధించిన విషయాలు ఏవో అడిగితే నాకు తెలిసిందేదో నేను చెప్తున్నాను. అయితే నీ అనుభవాన్నంతా నీ మనవరాలకు నోరుపోస్తున్నావన్నమాట. అవును మేడం, మా నానమ్మ చెట్టు గురించి ఎన్ని చెప్పిందో తెలుసా? దాహం తీర్చేదే చెట్టు, ఆకలి బాపేదే చెట్టు, బట్టను ఇచ్చేదే చెట్టు, ఇంటిని కప్పేదే చెట్టు, పాడి పశువులు గాయు చెట్టు, పాడే మనిషిని మోయు చెట్టు, అందుకే చెట్టు ఇంటింటా పెట్టు. అంతేకాదు గీత, ప్రమాదకరమైన కార్బన్ డైఆక్సైడ్ ని చెట్టు పీల్చుకొని మనకు ప్రాణవాయువైన ఆక్సిజన్ ని అందిస్తుంది. అలాగా?
శభాష్ రా కోటి, మొత్తానికి అనుకున్న టయానికి అందజేశావు. ఏం సభాష్ బాబు, ఆవేశంతో గొంతు ఎండిపోతుంది. నాకు తెలుసురా నీ ఆయాసం ఎలా తగ్గుద్దో. రే రారా, ఎక్కడవరా? వస్తానా? రా. ఏనాయ్ మేడం టైం ఎంత అయింది? 9:30 కావస్తుంది. అమ్మో స్కూల్కి టైం అయింది. అమ్మ జాగ్రత్త. అబ్బా నాయనమ్మ, నా కళ్ళు తిరుగుతున్నాయి. గీత ఏమైంది? అయ్యో తల్లి, ఏమైందమ్మా? గీత, గీత, అమ్మా, గీత, గీత అమ్మా, గీత అమ్మా, గీత గీత, గీత. లో పటయ్యా, ఆ, ఏం చేస్తున్నావు? పని చేస్తున్నా. పనిలో ఉన్నావా? ఆ, గీత కళ్ళు తిరిగి పడిపోయింది. అవునా? ఎప్పుడు? హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. ఏ హాస్పిటల్కి? మేడం గారు హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. త్వరగా వచ్చి. వచ్చేస్తున్నా. కోటయ్యా ఇంకా రాలేదే? వాడు ఎక్కడ తాగి తల్లుతున్నాడు? వచ్చాడు వెతవ తచ్చినోడు. ఎక్కడికి వెళ్ళాడు అడుగమ్మా. కోటయ్యా ఎక్కడికి వెళ్ళావు? మార్వాడి కాడ 1000 రూపాయలు అప్పడికి తెచ్చానమ్మా. అప్ప, వాడి నెల జీతం 5000. ఏం చేశాడు అడుగమ్మా. కోటయ్యా ఏం చేసావు? మేడం, మీరే మా పాపను రక్షించాలమ్మా. పాప మీ పాపేనా? అవునమ్మా. పాప కండిషన్ సీరియస్ గా ఉంది. ఆపరేషన్ థియేటర్ తీసుకువెళ్ళి ఎగ్జామినేషన్ చేసి నేనే విషయం చెప్తాను. పాప కండిషన్ చాలా సీరియస్ గా ఉందమ్మా. ఫిట్స్ తో తీసుకువచ్చారు, కనుఊపిరితో తీసుకువచ్చారు. ఆక్సిజన్ పెట్టి బ్రతికించడానికి చాలా ట్రై చేస్తున్నాం. గ్యారంటీ ఏం లేదు. ముందు అడ్వాన్స్ గా 25,000 పే చేయాలి. టోటల్ ఖర్చు 50,000 దాకా అవుతుంది. ప్రాణానికి ప్రాణమమ్మా నా బిడ్డ. నా తల తాకట్టు పెట్టిన డబ్బులు తీసుకొస్తానమ్మా. ముందు అడ్వాన్స్ గా 25,000 పే చేయాలి. నువ్వు చేసే పనికి నువ్వు అడిగే డబ్బుకి ఏమైనా సంబంధం ఉందిరా? బాబు, బాబు, నా బిడ్డను మీరే బ్రతికించాలా? మీరిచ్చే 25,000 నా బ్రతికంతా దారపోస్తానయ్యా. ఏది మళ్ళీ చెప్పరా, ఎంత కావాలి? నువ్వు చేసే పనికి నువ్వు అడిగే డబ్బుకి ఏమైనా సంబంధం ఉందిరా? రేయ్, నువ్వు చేసే పని కన్నా నువ్వు తాగే మందు ఖర్చు ఎక్కువరా. నేను మాట చెప్పరా, మీలాంటి పేదల్ని భయపెట్టి మోసం చేసి డబ్బు గుంజుతున్నారా ఈ డాక్టర్లు. నువ్వు వెళ్ళి ఆ డాక్టర్ని నిలదీయి, నీ బిడ్డ బ్రతుకుద్ది. వెళ్ళారా? చూడమ్మా, వీడి చాదస్తం. డాక్టర్ అమ్మ మనల్ని మోసం చేస్తుందట. ఆ పోషణం 50,000 ఇవ్వబడుతుందని వీడికి తిక్క బాగా తలకెక్కించుంటాడు. చూడు కోటయ్యా, డాక్టర్ చెప్పింది అక్షరాల నిజం. ఆక్సిజన్ కొరత వల్లే పాపకి ముప్పు వాటిల్లింది. నీగా చెట్టు గురించి తెలియదు, ఇంకా ఆక్సిజన్ గురించి ఏం తెలుస్తుంది? ఇక్కడ నుండి వెళ్ళు, వెళ్ళు. వెళ్ళరా, వెళ్ళు. కూతుర్లాంటి నా కోడల్ని నీ తాగుడుకు తగలెట్టావు. ఇప్పుడు నా మనవరాళ్ళు కూడా నీ మందుతో మట్టి పెట్టేలాగున్నావు. డబ్బు లేకుండా పెట్టేలా చేతికొస్తుందిరా. తిమ్మడా. సీతాలు, నిన్ను నేను చంపుకుంటానంటే
అందరూ నన్నే తిడుతున్నారే. ఉన్న నా ఒక్క బిడ్డ కూడా పోతే నేను బ్రతకలేను. సీతాలు రక్షించాలా, నా బిడ్డ నువ్వే రక్షించాలా, సీతాలు. నాన్న నేనొచ్చేసా. అమ్మా గీత, మీ అమ్మ నేను బ్రతికించిందా అమ్మా? అమ్మా వచ్చేసావమ్మా? అమ్మా మీ అమ్మకి దండం పెట్టుకుంది కానీ రామ్మా, మీ అమ్మకి దండం పెట్టుకోమ్మా. ఒరేయ్ పిచ్చడా, నీ బిడ్డ ప్రాణం కాపాడింది ఎవరో తెలుసా? ఈ సుజాతమ్మ. రామా సుజాతమ్మ, కూర్చో. వాళ్ళ హెల్ప్ సంస్థ ద్వారా మందులు, ఆక్సిజన్ సిలిండర్ ఇప్పించి పైసా ఖర్చు లేకుండా నీ కూతురికి ప్రాణం పోసిందిరా. అవునా తల్లి? అమ్మా సుజాతమ్మ, నీ మీటింగ్ ఏందో, నువ్వెందుకు వస్తుంటావో అస్సలు నాకు తెలియదమ్మా. నువ్వెన్నిసార్లు మీటింగ్కి రమ్మన్నా నేను పట్టించుకోలేదు. నన్ను క్షమించమ్మా, నీ రుణం తీర్చుకోలేనిదమ్మా. కోటయ్య, నేను చేయగలిగింది చేశా. ఇకనైనా నీ తాగుడు మాని నీ తల్లిని పిల్లని కాపాడుకో. చెట్టును కూడా గుర్తుంచుకో. వస్తా. వనం కోసం మనం జగానికిది జయం జయం. భావితరం బాగు కోరి తరలుతోంది ఈ తరం. తెలుగు నేల తరించగ ఉప్పొంగెను ఉత్సాహం. భావితరం బాగు కోరి తరలుతోంది ఈ తరం. తెలుగు నేల తరించగ ఉప్పొంగెను ఉత్సాహం. పుడమి తల్లి. చూడమ్మా పాప, నువ్వు వెళ్ళి మీ అమ్మా నాన్నలకి ఈ చెట్టు విలువ చెప్పి మన ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారి సంకల్పంలో వనం ద్వారా పల్లెలు పచ్చదనంగా ఉండాలని, ఈ మొక్కను పెంచి పెద్ద చేయాలని నీకు ఇస్తున్నాను. బాగా పెంచు. వనం కోసం మనం జగానికిది జయం జయం. పుడమి తల్లి ఒడిలోన పెరిగే ఈ పసిడి వనం. పుడమి తల్లి ఒడిలోన పెరిగే ఈ పసిడి వనం. సార్, మన చంద్రబాబు నాయుడు గారి సంకల్ప దీక్షలో నేను పాల్గొంటాను సార్. నా వంతు మొక్కలు నేను నాటి పెంచుతాను సార్. వెరీ గుడ్. జగానికిది జయం జయం. హాయ్ సుజాత మేడం, ప్రోగ్రాం వస్తది. అమ్మా ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనిషి జీవితాన్ని రక్షించే మార్గాల గురించి కొన్ని ముఖ్య విషయాలు చెప్పాలని హెల్త్ సొసైటీ కోఆర్డినేటర్ సుజాత గారిని ఆహ్వానిస్తున్నాం. రండి మేడం. నమస్తే. నమస్తే. హెల్ప్ సొసైటీ తరపున పెద్దలకు పిల్లలకు నమస్కారం. ఈ భూగ్రహంపై మానవ జీవితం ఆరంభమైనప్పటి నుండి మనిషి అనునిత్యం తన చుట్టూ ఉన్న ప్రకృతిని, అలాగే ఈ విశ్వంలో తన స్థానం గురించి అర్థం చేసుకోవడానికి కొందరు మానవులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ కొందరు మానవుల మూర్ఖత్వంతో తమ స్వార్థం కోసం, తమ ప్రయోజనాల కోసం ప్రకృతి మనకు ప్రసాదించిన చెట్లను, మొక్కలను నరికి మనిషి తన అవసరాలకు ఉపయోగించుకుంటున్నాడు. ఈ రకంగా చేయడం వల్ల ఋతుపవనాలు తగ్గి, సరైన వర్షాలు లేక, పడి పంటలు పాడై, మంచి వాయువు కరువై మనిషి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నాడు. ఉదాహరణకు, ప్రతి మనిషి ఒక రోజుకి పీల్చుకునే ఆక్సిజన్ 3 ఆక్సిజన్ సిలిండర్తో సమానం. కానీ ఒక ఆక్సిజన్ సిలిండర్ ధర 700 రూపాయలు అయితే 3 ఆక్సిజన్ సిలిండర్ ధర 2100 వరకు అవుతుంది. అంటే ప్రతి మనిషి ప్రతి సంవత్సరం ఆక్సిజన్ కొంటే మనిషి యొక్క సగటు వయసు 65 సంవత్సరాలు అనుకుంటే ఆక్సిజన్ కొనడానికి దాదాపుగా 5 కోట్ల రూపాయల వరకు అవుతుంది. కానీ అంత విలువ చేసే ఆక్సిజన్ ని మనం చెట్ల నుండి ఉచితంగా పొందుతున్నాం. కాబట్టి మనిషి జీవించడానికి ప్రధానమైనది ప్రాణవాయువు. కనుక మనం ఎక్కువ మొక్కలు నాటి ప్రాణాధారాన్ని పెంచుకుందాం. రండి, ప్రతి మనిషి సహకరించండి. మన ప్రాణం మన చేతుల్లోనే. నరుడా, కడుపు నింపే కూడు నేనే, నీడనిచ్చే కూడు నేనే, నువ్వు కట్టే బట్ట నేనే, ఆయువు నేనే, ప్రాణవాయువు నేనే, పాడే నేనే, కాడే నేనే, నిన్ను కాల్చే కట్టే నేనే, నేనే తెరువుని, నీ బతుకు తెరువుని, కనువిప్పి గాంచరా, ఒక్క మొక్కని పెంచరా,
ఒక్క మొక్కని పెంచరా, ఒక్క మొక్కని పెంచరా, ఒక్క మొక్కని పెంచరా, ఒక్క మొక్కని పెంచరా, ఒక్క మొక్కని పెంచరా, ఒక్క మొక్కని పెంచరా. వనం కోసం మనం జగానికిది జయం జయం. భావితరం బాగు కోరి తరలుతోంది ఈ తరం. తెలుగు నేల తరించగ ఉప్పొంగెను ఉత్సాహం. భావితరం బాగు కోరి తరలుతోంది ఈ తరం. తెలుగు నేల తరించగ ఉప్పొంగెను ఉత్సాహం. పుడమి తల్లి ఒడిలోన పెరిగే ఈ పసిడి వనం. పుడమి తల్లి ఒడిలోన పెరిగే ఈ పసిడి వనం. మనందరి మనుగడకు నాన్న, మన ప్రాణం మన చేతుల్లోనే. జగానికిది జయం జయం. వనం మనం సంకల్ప దీక్షని జయప్రదంగా నిర్వహిస్తున్న ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నీటిపారుదల శాఖ మాత్యులు ఉమామహేశ్వరరావు గారికి మా హృదయపూర్వక కళాభివందనాలు.